నీ మట్టి బుర్రలకి ఆలోచనలు కూడా తడతాయా? ఐరేంద్రి, జోగేంద్రను అవమానించుకో. జోగేంద్ర, అదేమిటో నువ్వే చెప్పు. ఇప్పుడు మనం ఎలాగో వంశీ నుంచి వసుంధరను దూరం చేయలేం కాబట్టి సుచిత్ర గారి దగ్గర నుంచి వంశీని దూరం చేసి వాళ్ళిద్దరి మధ్య మనం మనస్పర్ధలు రగిలిస్తే వంశీబాబు ఎవరికి సమాధానం చెప్పాలో తేల్చుకోలేక వసుంధరకు దూరం అవుతాడు కదా. ఏమంటారు? జోగేంద్ర, చాలా కరెక్ట్గా పనికొచ్చే ఆలోచనే చెప్పావు. ఐరేంద్రి, ఇంతసేపు నువ్వు ఆవేశంలో ఉన్నావు కాబట్టే నీకు ఆలోచన దట్టలేదు. ఇప్పుడు మనం చెయ్యాల్సిందే వాళ్ళిద్దరి మధ్య స్విచ్ పెట్టడమే. ఐరేంద్ర గారు, ఐడియా బానే ఉంది కానీ వసుంధర మనం అనుకున్నట్టుగా ఈ వల్ల చిక్కుకుంటుందంటావా? అలా నిస్పృహతో ఆలోచిస్తే అర్థం కానట్టే ఉంటుంది ఐరేంద్రి. ముందు మీ ఇద్దరూ గొడవ పడకుండా ఆసక్తిగా ఆలోచించి చెయ్యాలనుకున్నది చెయ్యండి. దానికి తగ్గట్టుగా నేనేం చెయ్యాలో అది చేస్తాను. ఏమండే, మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటన్నయ్య, నువ్వు వంట చేస్తున్నావా? అవునానంద్, ఇంట్లో పని వాళ్ళు కూడా మానేలేదు. అంత అవసరం ఏమొచ్చిందన్నయ్య? రే ఆనంద్, నేను ఈ వంట చేస్తుంది నా స్ట్రెస్ తగ్గించుకోవడానికో అందరి ముందు రుచిగా వండుతానని నిరూపించుకోవడానికో కాదు. వసుంధర నా కోసం దీక్ష చేస్తూ నిన్న మొత్తం కటిక ఉపవాస దీక్ష చేసింది కదా, అందుకే తనకిష్టమైన వంటకాలన్నీ వండి పెడదాం అనుకుంటున్నాను. అన్నయ్య, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నానన్నయ్య. రే ఆనంద్, ఏంట్రా, అట్లీస్ట్ ఈ అన్నయ్యకి సాయం కూడా చేయవా? అన్నయ్య, దయచేసి నన్ను క్షమించన్నయ్య. ఇప్పుడు అలేకే కానీ నన్ను ఇక్కడ చూసిందనుకో, తనకి రాని వంటలు, తను తినాలనుకున్న వంటలన్నీ నా చేత వండిస్తుందన్నయ్య. అది సముద్రం దాటడం కన్నా కష్టం. నన్ను వదిలేయన్నయ్య, నేను వెళ్ళిపోతాను. రే అలేకేతో నేను మాట్లాడతాను రా, నువ్వు నా పక్కనే ఉండు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతున్నాను. రే 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 ఇప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేస్తాను. ఇప్పుడు నా వసుకి మొదటిగా బాగా ఇష్టమైన మిర్చి బజ్జీ చెయ్యాలి. ఇంతకీ శనగపిండి ఎక్కడుందో? చాలే, అలా నవ్వుకోకూడదు. సార్, పిండిలో ఉన్నది మీరేనా? అవును వసుంధరా, నీకోసం వంట ప్రిపేర్ చేసే ప్రాసెస్లో ఇలా జరిగిపోయింది. ఆయన అనుకోకుండా జరిగిన దానికి ఇలా నవ్వకూడదు వసుంధరా. నాకు తెలుసు వంశీ సార్, మీరు కదలకుండా అలాగే ఉండండి.
అయినా నేను మిమ్మల్ని వంట చేయమని అడగకుండానే ఇంత సాహసం ఎందుకు చేశారు సార్? అదే వసుంధరా, నేను నా కోసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాస దీక్ష చేసావు కదా. నేను కూడా నీకు ఇష్టమైన వంట చేసి నిన్ను మెప్పిద్దాం అనుకున్నాను. అంతా రెడీ చేశాను వసుంధరా, ఈలోపు ఇలా జరిగింది. తలపైన పిండి పాడకుండా ఉండుంటే చాలా రుచికరంగా ఈ పాటికి వంట చేసేసేవాడిని. అయినా మీకు అంత రుచికరంగా వండడం కూడా తెలుసా సార్? నిన్ను చూస్తూ తింటుంటే ఇంక రుచి ఏం తెలుస్తుంది వసుంధరా. మరిందాక నా కోసం వంట చేస్తానని చెప్పారు. నేను ఎదురుగా ఉంటే నువ్వు మాత్రం ఎలా తినగలవు వసుంధరా? వంశీ సార్, అంటే నాకు వంట చేసే అవకాశం కూడా మీరు ఇవ్వరనమాట. వద్దు వసుంధరా, నువ్వేం చేయొద్దు. టకటక కూరగాయలన్నీ కట్ చేస్తాను, ఫటాఫటా వంట చేసేసి నీకు వడ్డీ చేస్తాను. ఏంటి సార్ మీ మొండి ధైర్యం? మీ మొండి ధైర్యం చూస్తుంటే దేన్నైనా నమ్మాలనిపిస్తుంది. నన్ను నమ్మి నాతో ఇలాగే ఉండిపో వసుంధరా. పెళ్లి చేసుకున్నాక మీరు ఎలాంటి వంటకాలు చేసినా భరించాలి కదా, తప్పుతుందా? వసుంధరా వద్దులేమా వసుంధరా, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి, ఈ పనులు చేయటమేంటమ్మా? మేడం, నేను ఈ ఇంటి పెద్ద కోడలి కంటే ముందు మీ కోడలు. ఆ విషయం మర్చిపోయారా ఏంటి? అయినా ఇలా చేయడం నాకు బాధ్యతగానే అనిపిస్తుంది కానీ బరువుగా ఏమీ తోచడం లేదు మేడం. నువ్వు దేన్నైనా మార్చగలవు వసుంధరా. వంశీ మారిపోవడం చూశాక నాకు ఆ నమ్మకం వచ్చింది. అవును వసుంధరా, ఎప్పుడు నీ పక్కనే ఉండే నా వంశీ ఎక్కడా? నేను వంశీ సార్ క్షేమంగా ఉండాలని గుడిలో హోమం జరిపించాను కదా మేడం. ఆయన కూడా నేను తృప్తి పొందడం కోసం అలాంటిది చేస్తున్నారు. అంటే ఏంటి వసుంధరా? వంశీ ఇంట్లో గాని హోమం జరిపిస్తున్నాడా ఏంటి? మీరేం కంగారు పడకండి మేడం, ఆయనేమీ హోమం యజ్ఞం లాంటివి చేయడం లేదు. నేను కటిక ఉపవాసం చేశానన్న ఉద్దేశంతో నా కోసం తనే స్వయంగా వండుతానని చెప్పారు. వంట చేస్తున్నారు. ఏంటి వసుంధరా నువ్వు అంటుంది? వంశీ వంట చేస్తున్నాడా? అయ్యో, వాడికేం తెలుసమ్మా. మనం వెళ్ళి సాయం చేద్దాం పదా. ఉండండి మేడం, వంశీ సార్ నా మీద ప్రేమతో కష్టపడి చేస్తున్నారు. ఆయనకు సాయం చేస్తామంటూ మనం వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? చూద్దాం వంశీ సార్ నా మీద ఇంకెంత ప్రేమ చూపిస్తారు. మేమింత సంపాదించడానికి కారణం అత్తయ్య గారైతే నీలాంటి మంచి మనిషిని సంపాదించుకోవడానికి కారణం వంశీనేనమ్మా. వంశీని పూర్తిగా మార్చావనుకున్నాను, కానీ మంచి మనిషిలా మార్చావు. లేదు మేడం, వంశీ సార్ అసలు రూపం అదే. ఆయన చుట్టూ ఉన్న సమస్యల వల్ల మొదట్లో ఆయన మొండిగా ఉండేవారు. ఆ సమస్యలు ఎవరికి గొంతెత్తి చెప్పకపోయినా ఆయనే తెలుసుకొని పరిష్కారం వెతుక్కున్నారు. నేను పక్కనున్నాను అంతే. వంశీ వెతుకుతున్న పరిష్కారం ఖచ్చితంగా నువ్వే అయ్యి ఉంటావమ్మా. రై వంశీ, నిన్నిలా చూస్తుంటే ఇప్పుడే ఇక్కడే వెన్నుపూట పడవాలని ఉంది. నీ వల్లేరా నాకు ఈ భవిష్యనంత గతి పట్టింది. వసుంధర చస్తే గాని నువ్వు చావలేవు. నిన్ను చంపడానికి కూడా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏమీ లేకపోయినా భవిష్యానంద స్వామి రూపంలో ఉన్నా. నిన్నిప్పుడు ఎలా చంపాలో నాకు అర్థమైందిరా.
ఇదేంటి ఇక్కడ పడింది? మన ఇంట్లో క్రికెట్ ఆడేంత చిన్నపిల్లలు ఎవరున్నారబ్బా? ఎందుకు వచ్చిన గొడవలే? బయట పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నారేమో, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్. లేదంటే ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు. ఏంటి భవిష్యానంద్ గారు, మీరు కిచెన్లోంచి వస్తున్నారు? మీకు అక్కడేంటి పని? ఏం లేదు ఆనంద్ బాబు, అది కంగారు పడుతున్నారేంటి? అంటే మీరేదో చేయకూడని పని చేశారు. చెప్పండి, ఏం చేశారు? మీరు కిచెన్లోంచి కంగారుగా వచ్చారంటే అక్కడ గ్యాస్ కానీ లీక్ చేశారా ఏంటి? ఏంటి ఆనంద్ బాబు మీరంటుంది? అలా నేనెందుకు చేస్తాను? ఏముంది, ఈ ఆస్తిని ఈ డబ్బుని ఇంత హోదాని చూశాక ఈ ఇంటికి నేనే యజమానైతే ఎంత బాగుంటుందో అన్న దురాశ మీకు కలిగిందా ఏంటి? చెప్పండి భవిష్యానంద్ గారు. భవిష్యానంద్ గారు, మీరు చేసిన ఘోరం ఏంటో ఇప్పుడు చెప్పండి, లేదంటే తర్వాత మిమ్మల్ని నేను అస్సలు క్షమించను. అయ్యో ఆనంద్ బాబు, మీరు నన్ను అనవసరంగా అబద్ధం చేసుకుంటున్నారు. కేవలం నేను మంచినీళ్ళ కోసమే ఆ వంటగది వైపు వెళ్ళాను. మీరు నిజంగా నీళ్లు తాగుంటే మీ గొంతు తడరాలి గాని ఇలా ముచ్చెమట్లు ఎందుకు పడతాయి భవిష్యానంద్ గారు? అయినా మీకు దాహం వేస్తే మీ దగ్గరున్న చెంబు నుంచి నీళ్లు తాగుతారు గాని ఇలా వంటగదిలోకి వచ్చి ఎందుకు తాగుతారు? లేదు లేదు భవిష్యానంద్ గారు, మీరు ఏదో చేశారు. మర్యాదగా ఏం చేశారో చెప్పండి. ఆనంద్ బాబు, మీరు మొదటి నుంచి నేనేం చెప్పినా దాన్ని తిరస్కరిస్తూనే వస్తున్నారు. అందుకని మీకు నిజం చెప్పినా అది అబద్ధంలాగే అనిపిస్తుంది. దయచేసి నా మాట వినండి. నా దగ్గర మంచినీళ్ళు అయిపోతే నీళ్ల కోసం ఆ వంటగదిలోకి వెళ్ళానంతే. పరమేశ్వరుని సాక్షిగా నిజమే చెప్తున్నాను ఆనంద్ బాబు. భగవంతుడి మీద ఒట్టేసి తప్పించుకోవాలని మాత్రం చూడకండి. భవిష్యానంద్ గారు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. అటు చూస్తారేంటి? ఆనంద్ బాబు, మీరు నన్ను క్షమించాలి. నేను ఉపవాస దీక్షలో ఉన్న కారణంగా మంచినీళ్ళ కోసం అటు వెళ్ళానంతే. ఇంతలో వంశీబాబు నీళ్లు తాగమని చెప్పాడు. సర్లే, వెళ్ళండి. ఇంకెప్పుడు మాత్రం ఇటువైపు రాకండి. వెళ్ళండి.
ఏ జోగేంద్ర ఆపు ఆపు. ఏంటి జోగేంద్ర, మా ఆనంద్ నిన్ను అంతలా నిందించగానే నువ్వు ఇక్కడికి వచ్చి ఏడుస్తావనుకుంటే తీన్మా డాన్స్ చేస్తున్నావేంటి? లేదు ఐరేంద్ర గారు, సంతోషం ఎక్కువై డాన్స్ చేస్తున్నానా. ఆనంద్ నిన్ను నిలదీస్తూ అడిగిన మాటలు నేను విన్నాను, కానీ ఇంతకీ కిచెన్లో ఏం ప్లాన్ చేసావు జోగేంద్ర? ఏమండే ఇప్పుడు నన్నేం అడక్కండి. మీరు గదిలోకి వెళ్ళి చెవులు మూసుకుని కూర్చోండి. ఇంకా చెవుల కిచెన్లో పేలుడు శబ్దం వినిపిస్తుంది. వంశీని కాపాడడం కోసం వసుంధర గాయాలతో బయటపడుతుంది. అప్పుడు వసుంధర వల్ల మరో ప్రమాదం జరిగిందని ఈసారి వసుంధరని బయటికి గెంటేస్తారా? నువ్వు సూపర్ జోగేంద్ర, ఈ ఐడియా నాకు తట్టలేదు. చాలా రోజుల తర్వాత మంచి ప్లాన్ వేశావు. ఇప్పుడు మీరు చూస్తా ఉండండి ఐరేంద్ర గారు, నా తడాకే ఏంటో తెలుస్తుంది మీకు. హలో, నేనే వసు, నిన్ను కోరుకుంటున్న జోగేంద్ర. వసుంధరా, ఎవరమ్మా ఫోను? అది కంపెనీ నుంచి మేడం. నేను ఇప్పుడే మాట్లాడేసి వస్తాను. రే జోగేంద్ర, ఎందుకు ఫోన్ చేసావు? వంశీని నేను బంధించానని నన్ను పోటు పొడిచావు కదా వసుంధరా. ఆ గాయం ఇప్పుడే తగ్గుతా ఉంది. ఆ రోజు భయంతో పారిపోయావని నిన్ను ప్రాణాలతో వదిలేశాను జోగేంద్ర. ఇంకొక అవకాశం వస్తే నిన్ను మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టను. లేదు వసుంధర, ఖాళీగా ఉంటా నా వల్ల కావట్లేదు. అందుకే వంశీని ఇంకోసారి గాయపరచాలనుకుంటున్నాను. నేనుండగా వంశీ సరికి ఏమీ కానివ్వను జోగేంద్ర. నేను దుర్మార్గుని వసుంధర. నీ కళ్ళు గప్పి ఆ ఇంట్లోకి చొరబడి వంశీగాని నేను చంపేయగలను. అప్పుడు ఏం చేస్తావు? ఊరికే నీ బలం ప్రదర్శించుకోవడం కోసం నన్ను భయపెట్టాలని మాత్రం చూడకు. నువ్వేం చేసినా నాకు తెలియకుండా వంశీ సర్నేమీ చేయలేవు. లేదు వసు, వంశీ మంచి మనిషిగా మారాడని నేను కూడా తెలుసుకున్నాను. అంటే నేను ఇప్పుడు తనకి ఎదురెళ్ళినా తను ఏమీ చేయడా. ఇంకా నీకు అర్థం కాలేదా వసు? నేను వంశీని బంధించి కొట్టినా ఒక్కసారి కూడా పల్లెత్తు మాట అనలేదు, నన్ను కొట్టలేదు. అలాంటి స్వాతి ముత్యానికి హాని చేయడం కోసం నేనే రావాలా ఏటి? ఏ గ్యాస్ వాడినో, ఏ పేపర్ వాడినో, ఏ పాల వాడినో పంపించేసి వంశీ ఒక్కడే ఉన్న చోట ఏదో ఒక విధ్వంసం సృష్టించి తన్ను చచ్చేలా చేయగలను వసుంధర. వంశీ నీ కోసం ఏదైనా చేస్తాడు కదా వసుంధర. తన కోసం నువ్వు నాతో వచ్చేలేవా? జై జోగేంద్ర, నువ్వు ఎక్కువ వచ్చినా లాభం లేదు వసుంధర. ఇంకాసేపట్లో
వంశీ చావు కేక విందు గాని ఉంటా. టాటా, బాయ్ బాయ్. ఈ జోగేంద్ర ఇక్కడ లేకపోయినా వంశీ సార్కి మళ్ళీ ప్రమాదం ఎదురయ్యేలా చేయబోతున్నాడు. అదేమై ఉంటుంది?